హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఏ విధంగా మనం P4లో దత్తత తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చాలామంది చేసుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ ఏ విధంగా తీసుకోవాలో మనం తెలుసుకుందామండి. అయిన తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత ఇప్పుడు దత్తత తీసుకోవాలి. మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి చూడండి, P4 రిజిస్ట్రేషన్ అని మనము టైప్ చేస్తాం. అక్కడ తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వారికి ఇక్కడ పైన చూడండి, ఇక్కడ లాగిన్ ఉంటుంది. 3 గీతలు కనపడుతున్నాయి కదా, 3 దాన్ని టచ్ చేస్తే లాగిన్ బటన్ వస్తుంది. దాన్ని టచ్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము పైన వచ్చేసి నాన్ రెసిడెన్షియల్ అది మార్చుకోవాలి, రెసిడెన్షియల్ అని, రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. అప్పుడు మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అవుతుంది. మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత ఈ లాగిన్ కొరకు అనమాట. ఇది మనం ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ నొక్కాలి. అక్కడ మనకి ఈ విధంగా అనిపిస్తుంది ఇంటర్ఫేసు. చూడండి, ఇక్కడ కింద 2 ఉన్నాయి కదండి, ఎల్లో కలరు, గ్రీన్ కలరు. ఎల్లో అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడు మోర్ ఉంది కదండి, దాన్ని టచ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేసు. చాలా జాగ్రత్తగా గమనించండి. నా ఛానల్ నచ్చింది సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా ఇక్కడ జియోగ్రఫికల్ లాటిట్యూడ్ ఉంది కదండి, ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి. మనము డిస్టిక్ వచ్చేసి మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అక్కడ టచ్ చేయాలి. అన్ని డిస్టిక్లు కనపడతాయి. ఇక్కడ డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా తర్వాత వచ్చేసి మండలం, కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కాన్స్టిట్యూషన్ అయితే ఆ కాన్స్టిట్యూషను, అది రూరల్ అర్బన్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద సెర్చ్ బటన్ ఉంటుంది. తర్వాత మండలం, తర్వాత ఆ విధంగా విలేజ్ని కూడా మనం సెలెక్ట్ చేసి సచివాలయం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తాయి. రైట్ సైడ్లో వచ్చేసి మనకు రైట్ సైడ్ మొత్తం ఇవన్నీ ఈ విధంగా అనిపిస్తాయి. ఆ ఫ్యామిలీస్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ ఆ ఫ్యామిలీస్ హోల్డర్ నేమ్స్ అనమాట. మనము చూడండి, ఇక్కడ కూడా మనకి పైన సెర్చ్ ఉంది కదా, అక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంటి పేరు మీద అవగాహన ఉందనుకో మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద చూడండి, మనం కేటగిరీ కూడా మనం అనమాట కేటగిరీ పెట్టుకొని సెర్చ్ చేసుకోవచ్చు. మనకు ఎవరినైతే మనము దత్తత అడాప్ట్ చేసుకుంటున్నామో ఈ విధంగా మనము కేటగిరీస్ వైజ్గా చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ అంటే రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. P4లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకోవాలి. మనం 2 రకాలుగా కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించవచ్చు, లేదంటే పిల్లలకు ఏదన్నా మనము ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సలహాలు, సూచనలు కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా నేను ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్, అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మీద మనం కొట్టేస్తే ఈ విధంగా అనిపిస్తుంది ఇంటర్ఫేస్. నేను ఆ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూపిస్తుంది మనకు. అక్కడ ఎంతమంది ఉన్నారు, వారి వయసు, తర్వాత ఏజు, పిల్లలకి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. చూడండి, మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, మరొకసారి వినండి. సేమ్ మనం ఇక్కడ వచ్చేసి డిస్టిక్ మనము చూజ్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. తర్వాత వచ్చేసి కాన్స్టిట్యూషను సెలెక్ట్ చేసుకోవాలి, అది రూరల్ అర్బనా. తర్వాత వచ్చేసి సచివాలయము. తర్వాత కింద ఉంటుంది సెర్చ్ నొక్కగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది. ఏ కేటగిరీ అయితే ఉంటుందో ఆ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అడాప్ట్ చేసుకున్నటువంటి కేటగిరీ, సబ్ కేటగిరీ అది కూడా సెర్చ్ నొక్కేస్తే రైట్ సైడ్లో వస్తుంది మొత్తం. కంప్యూటర్లో అయితే పెద్దగా పడుతుంది, ల్యాప్టాప్ కూడా బాగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది సెల్లో కాబట్టి చాలా ఈ విధంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్. సెర్చ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అన్నమాట ఫ్యామిలీస్ కనపడతాయి కదా, ఆ ఫ్యామిలీస్ మీద ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ మనం టిక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ టిక్ చేస్తే కింద కనపడుతుంది టిక్ మార్క్ అనమాట. ఏ ఫ్యామిలీస్ అయితే మనము అడాప్ట్ చేసుకుంటున్నామో ఆ ఫ్యామిలీస్ మీద చెక్ బాక్స్ ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా అట్లా టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ కింద అడాప్ట్ అన్నప్పుడు చెక్ చేసేస్తే మనకు ఈ విధంగా అనిపిస్తుంది ఆ ఫ్యామిలీ. ఇక్కడ కింద చివరిలో ఉంటుంది చూడండి. చాలా సింపుల్ ఇది. నా ఛానల్ నచ్చినట్లయితే బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి షేర్ చేయాలంటే ఇది చూడండి, చాలా సింపుల్. ఇక్కడ కింద ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ
ఏముంది ఇక్కడ అడాప్ట్ ఫ్యామిలీ ఉంది కదా, దాన్ని టచ్ చేసేస్తే అయిపోతుంది. ఆ ఫ్యామిలీ నేను ఈ విధంగా అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ ఎవరైతే అడాప్ట్ చేస్తున్నారో ఇక్కడ మనం వాళ్ళతో ప్లేస్ చేయించాలన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళది ఎవరిది, ఆ వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడా, ప్రొఫెషనా, శాలరీస్ బేస్డా, ఎవరైతే అంటే అడాప్ట్ చేసుకుంటున్నాం కదా, మరి రిజిస్ట్రేషన్ అయినాం కదా, రిజిస్ట్రేషన్ మనం ఎవరైతే చేసుకున్నామో వాళ్ళ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మనవి. కాబట్టి మనకు సంబంధించిన సమాచారం ఇక్కడ జాగ్రత్తగా ఫిలప్ చేసుకోవాలి. ఎంత శాలరీస్ వస్తుంది, ఇయర్లీ ఇన్కము, అది చాలా జాగ్రత్తగా ఇక్కడ ఫిలప్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఇక్కడ. ప్రతి డీటెయిల్ మనం క్షుణ్ణంగా అక్కడే ఉంటాయన్నమాట. జస్ట్ మనం టచ్ చేసేసి పెట్టేసేయాలి. ప్రొఫెషన్ ఏంటి, శాలరీస్ బేస్డ్ ఎంత వస్తుంది, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చాలా సింపుల్ అనమాట. ఏ డిస్టిక్ వాళ్ళది డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఇది. నేను ఎందుకంటే 2 times మనం పెట్టడం జరిగింది, లెంత్ అయినా ఇబ్బంది ఏం లేదు. వీడియో ఇది చూడండి. ఈ విధంగా మనం డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి అంటే P4లో రిజిస్టర్ అయింటాం కదా, ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అనమాట ఇక్కడ. అంటే దత్తత తీసుకునే ఫ్యామిలీస్ డీటెయిల్స్ కాదు, మనమే అనమాట. మన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ మనం. తర్వాత ప్లెడ్జ్ కూడా మనం చేయించాలి. మన శాలరీ ఇన్కమ్ ఎంత, ఇయర్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదనమాట ఆ ఫ్యామిలీ మెంబర్స్. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా వస్తుంది. హై స్కూలా, ఎంతవరకు చదువుకున్నారు అని అడుగుతుంది అనమాట డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి సేవ్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. P4 ఇది.